ఒక పక్క ఇండియా అమెరికా ట్రేడ్ వార్ టెన్షన్స్ మధ్య మన మోదీ గారు 7 సంవత్సరాల తర్వాత చైనా షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి హాజరయ్యారు. మొన్న మధ్య మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ సమిట్కి హాజరైనప్పుడు ఆ టైంలో జరిగిన పహల్గామ్ అటాక్ గురించి ఈ షాంఘై మీటింగ్లో ఎక్కడ ప్రస్తావన లేకపోవడం, పాకిస్తాన్ లాబింగ్ చేయడం వల్ల చైనా పక్షపాత ధోరణితో ఆ విషయం గురించి ఎక్కడ ప్రస్తావన లేకపోవడంతో రాజ్నాథ్ సింగ్ గారికి నచ్చలేదు. అఫ్కోర్స్ సాటి భారతీయుడిగా మనకు కూడా అది మింగిడిపడని విషయం. దానివల్ల రాజ్నాథ్ సింగ్ గారు ఎస్సీఓ కీ డిసిజన్కి సైన్ చేయలేదు. అలా ఆ రోజు ఆయన సైన్ చేయకపోవడం వల్ల ఈరోజు మనకు అది అడ్వాంటేజ్ అయింది. అది మనకు ఎలా అడ్వాంటేజ్ అయిందో చెప్తా. ఈ సమిట్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కీ డిసిజన్స్ సినిమాటిక్ లెవెల్ సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం. సినిమాటిక్ లెవెల్ సన్నివేశాలు అనే పదాన్ని ఎందుకు వాడానో చెప్తాం. ఇండియా, రష్యా, చైనా 3 కలుస్తాయని, 3 కలిసి ఒక తాటిపైకి వస్తాయని, ఒక ఆర్ఎస్ లాంటి ఆర్గనైజేషన్ని ఫామ్ చేస్తారని ఎవరో కళ్ళ కూడా ఊహించుండరు. మన మోదీ గారు, పుతిన్ గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ లోపు అటు సైడ్ నుంచి వచ్చిన షీ జిన్పింగ్ గారు వాళ్ళతో జాయిన్ అయ్యి ఒక 5-10 సంవత్సరాల తర్వాత కలిసిన కాలేజ్ స్టూడెంట్స్ లాగా జోక్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు అక్కడే ఉండి చూస్తున్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, ఆక్పాక్ కరివేపాక్ గారు చూసిచ్చున్నట్టు అలా యాక్ట్ చేస్తున్నారు. ఈలోపు డిస్కషన్ ఎండ్ అయిపోయింది. మన మోదీ గారు, పుతిన్ గారు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలి మనం. ఆయన వరల్డ్లో టాప్ లీడర్ అనాలో, లేదా జోకర్ కానీ జోకర్ అనాలో, ఏదో ఒకటి మీరే పెట్టేసుకోండి. అదే మన డొనాల్డ్ ట్రంప్ గారు. ఎవరు ఒప్పుకోకపోయినా ఈ 2 విషయాలు ఆయన క్రెడిట్ ఇచ్చేయచ్చు. మోదీ గారు, పుతిన్ గారు, షీ జిన్పింగ్ గారు కలుస్తారని ఎవరు అనుకోరు. బట్ అలాంటిది కలిశారు. ఆర్ఐసీ లాంటి ఒక పాత్ని క్రియేట్ చేయబోతున్నారు. మన మోదీ గారు, పుతిన్ గారు మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నప్పుడు ఇది నిజంగా సినిమాటిక్ లెవెల్ మూమెంట్. ఒక డైరెక్టర్ ప్రాపర్గా ప్లాన్ చేసిన ఇటువంటి మూమెంట్ని క్యాప్చర్ చేయలేరేమో. ఆ పక్కన నిలబడుకొని ఉన్న షహబాజ్ షరీఫ్, ఆక్పాక్ కరివేపాక్ గారు పక్కన అలా ఆబ్జెక్ట్లో నిలబడుకొని ఉన్నారు. ఎలాగంటే మనకంటే పై ఆఫీస్ వచ్చినప్పుడు మనం నిల్చొని ఎలా చేతులు కట్టుకొని నిలబడుకుంటామో సేమ్ అలాగే చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నారు. అక్కడ ఏదైనా గోడ లేదు, సంథింగ్ ఏదైనా ఉంటే అటు చూసేవాళ్ళేమో. కానీ అక్కడ ఏమి లేదన్నట్టు కనీసం అటు కూడా చూడకుండా ఒక ఆబ్జెక్ట్కి, ఆర్కిటెక్చర్కి ఇచ్చిన వాల్యూ కూడా షహబాజ్ షరీఫ్ అనే మనిషికి ఇవ్వకపోవడం, ఇది మొత్తం కెమెరాలో అలా క్యాప్చర్ అవ్వడం, మన ముందుకి ఇలా రావడం, దీనికి డొనాల్డ్ ట్రంప్ గారు కారణం అవ్వడం చాలా కోఇన్సిడెంట్గా, చాలా హైగా ఉంది కదా. ఇదే హైలో ముందుకెళ్ళిపోదాం పదండి. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి వీడియోస్ మన సైట్ నుంచి వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ చేసి నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ దానికి వస్తుంది. డన్, గ్రేట్. నేషన్ ఫస్ట్ అనే ఫార్ములాను ముందు పెట్టి షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో జరిగిన కీ డిసిజన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎస్సీఓ మీటింగ్ వల్ల ఇండియాకు ఒరిగేదేంటి, రష్యా చైనా పెట్టిన ప్రపోజల్ ఏంటి, ఆర్ఐసీ రష్యా, ఇండియా, చైనా ఒక సూపర్ పవర్గా ఎలా ఎదగబోతున్నాయి, అసలు ఏంటి ఆర్ఐసీ, వీటి గురించి క్లియర్గా విడమర్చి మీకు చెప్పేస్తాం. ఈ షాంఘై ఆర్గనైజేషన్ కార్పొరేషన్ మీటింగ్ సందర్భంగా మోదీ గారు, పుతిన్ గారు, షీ జిన్పింగ్ గారు అలా తచ్చాడుతూ దిగిన ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫొటోస్ డొనాల్డ్ ట్రంప్ గారికి ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న కొంతమంది లీడర్స్కి బాగా కడుపులో మంట పట్టించిన ఫొటోస్. మనమందరం ఎక్స్పెక్ట్ చేసిన మాదిరిగానే అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది. It was a shame to see Modi getting in bed as the leader of the biggest democracy in the world with the 2 biggest authoritarian dictators in the world, in Putin and Xi Jinping. That doesn't make any sense. I'm not sure what he's thinking, particularly since India has been in a cold war and sometimes a hot war with China for decades. ట్రంప్ గారు ఆ ఫొటోస్ను చూసి డైజెస్ట్ చేసుకోలేక ఆయన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా కక్కేశారు. ఈ మనిషి ఎలా అబద్ధం ఆడతాడో, ఎలా గుట్టకాల్చి మీద వేస్తాడో మీ అందరికి తెలుసు. కానీ ఈసారి పట్ట పగలే పచ్చి అబద్ధం ఆడుతూ లైమ్ లైట్లో దొరికిపోయాడు. అది ఎలానో మీకు చెప్తాం. అమెరికా చాలా తక్కువ బిజినెస్ ఇండియాతో చేస్తుందని, కానీ ఇండియా మాత్రం చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ గూడ్స్ని అమెరికాలో సెల్ చేస్తుందని, ఇండియాకి అమెరికా ఒక బిగ్గెస్ట్ క్లయింట్ అంటూ, ఇప్పటి వరకు వన్ సైడెడ్ రిలేషన్షిప్ అని, చాలా డికేడ్స్ నుంచి ఇలానే జరుగుతుందని, దీనికి రీజన్ ఏంటంటే ఇండియా ప్రపంచంలో ఏ దేశంపై ఎన్ని టారిఫ్స్ అమెరికాపై వేస్తుందని, దానివల్ల అమెరికన్ గూడ్స్ ఇండియాలో సెల్ చేయలేకపోతున్నామని, ఇది వన్ సైడెడ్ డిజాస్టర్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇండియాకి కావాల్సిన మిలిటరీ ప్రోడక్ట్స్, ఆయిల్స్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో కొంటున్నారని, అమెరికా నుంచి చాలా చిన్న మొత్తంలో కొంటున్నారని, ఇండియా ఇప్పుడు ఆఫరిస్తోంది మీపై వేసిన టారిఫ్స్ మొత్తం కట్ చేసి 0 చేస్తాం, అమెరికన్ ప్రోడక్ట్స్ తండగా ఇండియాకు తరలించండి, రాసుకు పూసుకుందాం అంటున్నారు. కానీ అయ్యో నేను దానికి ఒప్పుకోవట్లేదు, ఈ పని మీరు కొన్ని సంవత్సరాల ముందు చేయాల్సింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే గమనించండి ప్రజలారా అంటూ ఉన్నది లేనిది తిన్నది కూడా కక్కేశారు. ఈ కడుపు మంట కారణం ఏంటో బుర్రన్న ప్రజలకు అర్థమవుతుంది. రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు కలిపి ఆర్ఐసీని ఫామ్ చేయబోతున్నాయి. కొద్దిగా ముసుగు తీసి డైరెక్ట్గా చెప్పాలంటే అమెరికా ఆధిపత్యాన్ని తొక్కిపెట్టిన ఆరతీయడమే. ట్రంప్ వెర్రికి అదే పంది బలిస్తే ఏనుగవదనే సామెత ఉంది కదా. అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ మోనోపాలికి ఆల్టర్నేటివ్ ఈ ఆర్ఐసీ. యాంటీ పోలార్ వరల్డ్ అంటే ప్రపంచ దేశాల మీద అమెరికా ఆధిపత్యం కాకుండా మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉండాలని, టెర్రరిజం, రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, గ్లోబల్ ఇష్యూస్ మీద కోఆర్డినేషన్ ఉండాలని, ఈ వెస్ట్రన్ కంట్రీస్ డామినేషన్, డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలని,
ఆల్టర్నేటివ్ ఫినాన్షియల్ సిస్టమ్, ట్రేడ్ కోఆపరేషన్, ఈ బ్రిక్స్ బ్యాంకుకి ఎలాగైతే ఉంటుందో అలాంటిది దీనికి ఒకటి ఏర్పాటు చేయాలని. కొద్దిగా విడమర్చి చెప్పాలంటే ఈ ఆర్ఎస్సి టార్గెట్ ఏంటంటే డాలర్ మీద ఉన్న డిపెండెన్సీ తగ్గించి ప్రతి ట్రేడ్ అండ్ ఆయిల్ డీల్స్ ని అమెరికా డాలర్స్ నుండి చేయాలన్న కంపల్సరీని పూర్తిగా తొలగించి ఆల్టర్నేటివ్ ఫినాన్షియల్ సిస్టమ్ ని సెట్ చేయాలని, ఎలాగైతే బ్రిక్స్ కి ఒక డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో ఎస్సీఓ కూడా అలాంటి బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయాలని, తద్వారా అన్ని ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ కి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, యుఎస్ డాలర్ పై ఆధారపడకుండా ఎస్సీఓకి ఒక ఇండిపెండెంట్ కరెన్సీ ఉంటుంది. తద్వారా ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ లోకల్ కరెన్సీలో చేసుకోవచ్చు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎస్సీఓ సభ్య దేశాలకి ఎస్సీఓ బ్యాంకు ఫండింగ్ చేస్తుంది. తద్వారా నేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. తద్వారా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అయ్యి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, రాడికేషన్ తగ్గుతుంది, సెక్యూరిటీ స్టేబుల్ అవుతుంది. ఇదంతా ఓకే, కానీ నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టుగా నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకొని డిసిషన్స్ తీసుకోవాలి. ఈ ఎస్సీఓ బ్యాంక్కి ఇండియా కూడా ఫండింగ్ చేస్తుంది. అయితే ఈ పాకిస్తాన్ గోతికాడని అక్కడక్కడ కాచుకొని ఉంది కదా, ఎవరు అప్పిస్తారో వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోదామా అని. పాకిస్తాన్ కూడా ఎస్సీఓలో మెంబర్. సో అల్టిమేట్గా పాకిస్తాన్ కూడా ఎస్సీఓ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా మనం ఫండ్ చేసిన డబ్బుని వాళ్ళు లోన్స్ రూపంలో తీసుకొని టెర్రరిజాన్ని పెంచి పోషించి ఇండియాపైకి వదులుతారు. ఇది మోరార్లెస్ ఇండైరెక్ట్గా మనం పాకిస్తాన్కి డబ్బు ఇచ్చినట్టు ఉంటుంది. ఏది మన చేత మన కనునే పొడుచుకున్నట్టు. ఐ హోప్ మన గవర్నమెంట్ ఈ లాజిక్ని మిస్ అవ్వదని అనుకుంటున్నాను. ఇప్పటికైతే మోదీ గారి విషయంలో తటస్థంగానే ఉన్నారు, దీనికి ఇంకా అంగీకరించలేదు. కానీ ఒకవేళ అంగీకరిస్తే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్సీఓ ముందు పెట్టొచ్చునేమో, చూద్దాం. మొన్న మధ్య మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎస్సీఓ సమిట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కీ డిసిషన్స్ ఆయన సైన్ చేయలేదు. ఎందుకు? ఆ టైంలో జరిగిన పహల్గామ్ అటాక్ గురించి ఎక్కడ ప్రస్తావన లేకపోవడంతో దాన్ని చైనా తీవ్రంగా ఆలోచించినట్టుంది. ఈ డెడ్ ఎకానమీ పాకిస్తాన్తో ఉండడం కంటే వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ సూపర్ పవర్గా ఎదుగుతున్న ఇండియా పక్క ఉండడమే కరెక్ట్ అనుకుందో ఏమో. ఈసారి మన మోదీ గారు వెళ్ళినప్పుడు చైనా, మిగతా సభ్య దేశాలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. ఫ్యూచర్లో అలాంటి జరగకుండా కొన్ని స్ట్రిక్ట్ పాలసీస్ కూడా ఇంపోజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఈ సమిట్ ద్వారా ఇండియా చైనా క్రాస్ బార్డర్ ఇష్యూ మీద కూడా ఒక పాజిటివ్ మెసేజ్ బయటకు వచ్చింది. ఈ ఇష్యూస్ మీద మన మోదీ గారు మాట్లాడుతూ గాల్వన్ బార్డర్ ఏరియాలో పీస్ లేకుండా బైలాటరల్ రిలేషన్షిప్ రెజ్యూమ్ చేయలేమని, అంటే ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎల్ఏసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర టెన్షన్స్ తగ్గించాలి. దానికి షీ జిన్పింగ్ రెస్పాండ్ అవుతూ దానికోసం ఇప్పటికే కొన్ని మెకానిజమ్స్ రెడీ చేశామని, డైలాగ్స్ ద్వారా ఇష్యూస్ ను సార్ట్అవుట్ చేద్దామని చెప్పారు. ఇది అనుకున్నట్టు జరిగితే ఇండియా చైనా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, ట్రేడ్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల రెండు దేశాలకు బాగా బెనిఫిట్ కూడా. కానీ చైనాను నమ్మలేము, ఒక గంట కనిపెడుతూనే ఉండాలి. ఏంటి గాల్వాన్ క్రాస్ బార్డర్ ఇష్యూ అనే డౌట్ మీకు వస్తే 5 years వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. గాల్వాన్ వ్యాలీ అనేది లడాక్ దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది ఇండియా చైనా బార్డర్. రెండు దేశాలకి ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ అన్నట్టు. చైనాకు సంబంధించి చైనా కంట్రోల్లో ఉండే ఆక్సేసిన్ అనే ఒక ఏరియా, ఇండియాకు సంబంధించి ఇండియాతో కనెక్ట్ అయ్యే లడాక్ అనే ఒక ఏరియా, దుర్బుక్ షాక్, దౌలత్ బేగ్ ఓల్టీ, నాకు కూడా ప్రొనౌన్సియేషన్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, DSDPO అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇండియా రోడ్లు వేసింది, దానివల్ల ట్రోప్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం ఈజీ అవుతుందని. కానీ చైనా మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకొని ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్మెంట్ అని 2020 మేలో చైనీస్ ఆర్మీ ఎల్ఏసిని దాటి కొన్ని ఏరియాల్లో టెంట్స్, బంకర్స్ వేశాయి. దానికి ఇండియా అపోజ్ చేసింది, ఎందుకు? అది ఇండియా ల్యాండ్ కాబట్టి. ఈ ఇష్యూ అలా జరుగుతుండగా June 15th మిడ్ నైట్ సడన్గా 2 ఆర్మీస్ క్లాస్ అయ్యాయి. గన్స్ ఒకటే వాడలేదు, కానీ నెయిల్స్ ఉన్న రాడ్స్, స్టోన్స్, ఐస్, ఇలా మొత్తంగా ఒక ఫిజికల్ యుద్ధమే జరిగింది అక్కడ. ఈ ఇష్యూ వల్ల ఇండియా చైనా రిలేషన్ బాగా దెబ్బతింది. దీనివల్ల బోత్ సైడ్స్ బార్డర్స్ దగ్గర హెవీ ట్రోప్స్, బంకర్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల రెండు దేశాల ట్రస్ట్ కొలాప్స్ అవ్వడం, ట్రేడ్ డిప్లొమసీ ఎవ్రీథింగ్ గెటింగ్ ఇంపాక్టెడ్. ఆ క్లాస్ పరిష్కరించి పీస్ టాక్స్ చేసి బార్డర్ ఓపెన్ చేయాలని, తద్వారా ట్రేడ్ వేస్కి ఈజీ అవుతుందని. ఈ సమిట్ వల్ల ఇండియా రష్యా రిలేషన్స్ ఎలా ఉందో వరల్డ్ మొత్తం చూసింది. పుతిన్ గారు మోదీ గారి కోసం 10-15 minutes వెయిట్ చేసి ఆయన కారులో తీసుకెళ్లారు. దీనివల్ల అర్థమవుతుంది ఇద్దరికి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందో. ఆ కార్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటో బయటికి రాలేదు. కానీ పుతిన్ గారు మీడియాతో మాట్లాడుతూ ఇండియా వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, జీడీపీలో ప్రపంచంలోనే టాప్ 4th ప్లేస్లో ఉన్నాం, ఇండియాపై ఏదైనా తప్పుగా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అమెరికాకి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. The greatest economy in the history of our country is booming. Perfect. So powerful. Wait, what's this? The report shows jobs added well below expectation. Compounded by uncertainty over Trump's tariff policies, the Dow has plummeted more than 600 points. Hey, liars, fake news, fake numbers. It's a conspiracy. It's a witch hunt against your president. Get me the head of the numbers here, now.
You're the one from the labor statistics with the bad jobs added number. They were designed to attack me, attack Republicans. Mr. President, I simply report the statistical results. Impossible. The economy is booming. I don't need your numbers. You're fired. Your service is over. Yes, sir. Okay, now. Hey, you, the leader, get over here. Yes, Mr. President. I need a new number right now. A number, sir? Well, 1 million? 1 million! My God, you're a genius. Congratulations. You're hired. You are the new commissioner. Yeah! Make America great again. Oh, my God! ట్రంప్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వీడియోలో ప్లే అయింది జస్ట్ కార్టూన్ బొమ్మలు కాదు, అది యాక్చువల్ ట్రంప్ గారి క్యారెక్టర్. అది విషయం. ఈ వీడియో ఎలా ఉందో, ఇంకా నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ పై వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.